అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ చింతాకు పన్నీర్ ఫ్రై. సో చేసేద్దామా మరి ఈ పన్నీర్ ఫ్రైని? ఫస్ట్ అయితే 50 గ్రామ్స్ చింతాకు తీసుకోవాలి. ఈ చింతాకుని మనం క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే దీంట్లో ఉన్న బ్లాక్ కలర్ చింతాకు పుల్ల ముక్కలను తీసేసి నీట్గా వాటర్లో కడుక్కొని ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టాలి. తర్వాత ఆరిపోయాక ఈ చింతాకుని కొంచెం కొంచెంగా 2 చేతుల మధ్యలో పెట్టుకొని నలుపుతూ ఉండాలండి. ఇలా నలపడం వల్ల ఆకులు కాడలు 2 సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా, కిందక ఆకులు పౌడర్లా కింద పడుతుంది, ఆకులంతా సెపరేట్ అయిపోతుందండి. మనం ఇప్పుడు వచ్చే ఆకులు మాత్రమే కూరలో యూజ్ చేస్తాము. ఫైనల్గా అయితే చూసారు కదా, కాడలు సెపరేట్ అయిపోయాయి. ఈ కాడలు అయితే మనం పక్కకు తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే యూజ్ చేసుకుందాం. ఇలా మొత్తం చింతాకునంతా మనం నలుపుతూ కాడల్ని ఆకుల్ని సెపరేట్ చేయాలండి. తరువాత 200 గ్రామ్స్ పన్నీర్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా పన్నీరు ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పసుపు ఉప్పు 2 ఈవెన్గా పన్నీర్కి పడతాయి. సో ఫైనల్గా అయితే పసుపు ఉప్పు మొత్తం అంతా ఈవెన్గా కలిసాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్న సైజు ఉల్లిపాయల్ని 3 తీసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రేఖలు, 1 ఇంచు అల్లం తీసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం పసుపు ఉప్పు పట్టించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అయితే ఈ పన్నీర్ని కింద పైన కలుపుతూ ఉండాలి. ఈ పన్నీర్ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. ఎప్పుడు చికెన్ బిర్యానీలు చికెన్ ఫ్రైలు కాకుండా ఇలా మనం ఈ పన్నీర్ చింతాకు ఫ్రైని ట్రై చేయడం వల్ల మీరు కొత్త కొత్త టేస్ట్ అన్నీ టేస్ట్ చేయొచ్చు. నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం మా హస్బెండ్కి చేసి పెట్టాను. తను చాలా ఇష్టంగా చాలా టేస్టీగా ఉందని తిన్నారు. సో మీరు కూడా మీ ఇంట్లో మీకు నచ్చిన వాళ్ళకి చేసి పెట్టండి. పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దాన్నే నేను ప్యాన్లో వేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి అల్లం పేస్ట్ను కూడా ప్యాన్లో వేసుకున్నాను. ఇలా వేసుకున్న దాన్ని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న, సిమ్లో పెట్టి ఏదైనా కర్రీస్ వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్గా అయితే ఇది ఆయిల్ తేలేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కడా మాడకుండా జాగ్రత్తగా వండితేనే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. మనం జస్ట్ ఇలా పక్కకు వెళ్ళినా కానీ ఆ కూర అనేది మాడిపోతుంది. అందుకే కూర వండినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్న 50 గ్రాముల చింతాకును దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చింతాకు అంతా బాగా మగ్గేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఇలాంటి పొడిని బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకుని వీటిలో వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. నేను జీలకర్రని ఫ్రై చేసి
పౌడర్ చేసుకున్నాను. అప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. తరువాత ఈ 3 కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలాలు బాగా పడతాయి. దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కలిసేలా కలుపుకోవాలి. ఒకవేళ తర్వాత పన్నీర్ వేసుకున్నాక మళ్ళీ ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్, చింతాకు గ్రేవీ మొత్తం అంతా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చింతాకు గ్రేవీ అనేది పన్నీర్కి పట్టి పన్నీర్ కూడా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. పన్నీర్, చింతాకు బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. పన్నీర్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చింతాకుల్లో పులుపు, మసాలాల్లో ఘాటుకు, కారం మొత్తం అన్నీ బాగా పన్నీర్ కూడా పడతాయి. ఇలాగా 7 నుంచి 8 నిమిషాలు కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలపడం వల్ల పన్నీర్ ఫ్రై అనేది మరింత టేస్టీగా మొత్తం అంతా కలిసి ఉంటుంది. మనం కలపడం వల్ల త్వరగా అడుగు కూడా మాడిపోదు. సుమారు 7 నుంచి 8 నిమిషాల పాటు దీనినైతే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ ఫ్రై అనేది కరెక్ట్గా కుక్ అవ్వి టేస్టీగా ఉంటుంది. ఈరోజే ఈ పుల్ల పిల్లని, కారం కారం అని, కమ్మ కమ్మని చింతాకు పన్నీర్ ఫ్రైని మీ ఇంట్లో ట్రై చేసేయండి. పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఈ చింతాకు డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి సహాయపడుతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే మన చింతాకు పన్నీర్ ఫ్రై రెడీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.